నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీమతి కవిత గారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా తెలంగాణ జాగృతిని ఆవిష్కరించిన మహిళా నేత శ్రీమతి కవిత గారు, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు, ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి కుమార్తె. వారు ఈరోజు మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుతూ, నమస్కారం కవిత గారు, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ముందుగా ధన్యవాదాలు, స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమంలో ముందుగా మీ బాల్యం, మీ చిన్ననాటి అనుభవాలు కొన్నింటిని వివరిస్తే ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. థ్యాంక్ యూ అండి. ముందుగా నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి ప్రోగ్రాంలో నన్ను భాగం చేసినందుకు మీకు, సాక్షి టీవీ వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా మీరు చూసినట్టయితే చాలా తక్కువ మంది అదృష్ట జాతకుల్లో నేను ఒకదాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే బాల్యం నుండి కూడా ఒక మంచి సేఫ్ వాతావరణంలో, మంచి కుటుంబంలో, ఇండివిజువాలిటీని, మహిళల్ని ప్రోత్సహించేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా చిన్నప్పటి నుంచే ఒక ఇండిపెండెంట్ పర్సనాలిటీ అన్నది నాకు కానీ, బ్రదర్కి కానీ, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఫ్రీగా ఇండిపెండెంట్గా పెరిగామన్నమాట మేమందరం కూడా. నేను మొదటి తరగతి ఏమో మా పెదనాన్నగారి ఇంట్లో సిద్దిపేటలో చదువుకున్నా అండి. రెండవ తరగతి ఏమో మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొదురుపాకని, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను. మూడవ తరగతి నుండి హైదరాబాద్ మొదలు పెట్టామంటే ఇంజనీరింగ్ అయిపోయే వరకు హైదరాబాదే. తర్వాత మాస్టర్స్ కానీ యూఎస్ వెళ్ళాను. ఒక 6 years అనుకోండి టోటల్గా అమెరికా జీవితం. తర్వాత ఇండియాకి వచ్చారు. అయితే చిన్ననాడు తండ్రి, నాన్నగారు కేసీఆర్ గారు అప్పటికే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండేవారు. మీకు మీ పట్ల ఎంత దృష్టి పెట్టగలిగేవారు? మీ పట్ల కానీ మీ అన్నగారికి వారు అంత తల్లితోటి అనుబంధమా, తండ్రితోటి అనుబంధం ఉండేదా? రాజకీయ కుటుంబాల్లో ఉండేటటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే సమయం ఉండకపోవడం. పాపం చాలా చెప్పాలని ఉంటుంది, చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది జీవితాల్లో చూస్తూ ఉంటారు కాబట్టి ఆ అనుభవాలు పిల్లలతో పంచుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ సమయం దొరకదు. సో నాన్నకు కూడా అదే పరిస్థితి, సమయం తక్కువ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పుట్టిన దగ్గర నుండి కూడా ఆయన యూత్ కాంగ్రెస్లో ఫస్ట్ బిజీగా ఉండి ఢిల్లీలో మ్యాక్సిమం ఉండడం. ఆ తర్వాత మేము ఎదుగుతున్న కొద్దీ ఆయన కెరీర్ అట్లా పెరుగుతూ వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అయితే ఇంకా అసలు సమయం కూడా ఉండేది కాదు. ఆయనేమో ఇంకా పీపుల్స్ పర్సన్ అనమాట. ఎప్పుడు వెళ్ళి కాన్స్టిట్యున్సీలోనే ఉండేవాళ్ళు, మకామేసి నెలలు. సో మేము ఆయన్ని కలిసేది, మాట్లాడేది తక్కువ. కాకపోతే ఆయన చేసింది ఏంటి అంటే ఎప్పుడు మాతో సమయం స్పెండ్ చేసినా కూడా క్వాలిటేటివ్గా ఉన్న దాంట్లోనే ఆడుతూ పాడుతూ నవ్వుతూనే ఆయన చెప్పాలనుకునేది చాలా చెప్పేవాళ్ళు. చెప్పలేదంతా కూడా మీరు ఇది చదవండి, అది చదవండి అని చిన్న మాకు అసైన్మెంట్స్ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ. దాంతోనే ఒక పర్సనాలిటీ అన్నది తల్లి గారితో ఎక్కువ అనుబంధం ఉండాలి. న్యాచురల్లీ అమ్మ అంటే మా నాన్నకు కూడా అమ్మే సపోర్ట్. మా నాన్నకు కూడా అమ్మ లేకపోతే ఏమీ లేదు. చాలా పెద్ద కుటుంబం కదండి. సో చాలా బరువు బాధ్యతలు మొత్తం టోటల్ గా అమ్మనే. అన్న కేటీఆర్ గారు ఎట్లుండేవారు చిన్నప్పుడు? మీ ఇద్దరు ఎట్లా ఉండేవారు? ఏం కదా అంటే బాగా చదవటం కానీ, ఇట్లా కంప్లైంట్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉండేవా? అన్న ఆల్మోస్ట్ 8th class వరకు హాస్టల్లోనే ఎక్కువ ఉన్నారండి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు కాబట్టి మాకు అంటే కొట్లాడుకోవడం లేదు. నేను అన్నయ్య అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు అసలు చాలా మంది చెప్తా ఉంటారు మాకు అన్న చెల్లెలంటే బాగా పీకులాడుకునే వాళ్ళు. అస్సలు కొట్లాట అన్నది లేదనమాట. రాముడు అంటే నిజంగా చాలా హ్యాపీ, కలిసి ఉండేవాళ్ళం. అంటే నాన్న ఉండే తర్వాత 8th నుండి అన్న ఉన్నారు ఇంట్లో. నాన్న లేరు కాబట్టి నాకేదున్నా ఏదున్నా ఇమీడియట్గా అన్నకు చెప్పడం అలవాటు అనమాట, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే మా హస్బెండ్ కన్నా ముందు ఒకసారి అన్నకు మెసేజ్ పెట్టేసి చెప్తా అనమాట. ఈజ్ లైక్ ఏ ఫాదర్ ఫిగర్ అండి నా లైఫ్. చాలా పెద్ద సపోర్ట్, చాలా. తెలంగాణ సంస్కృతికి మీరు ఎట్లా ప్రతిబింబంగా మారారు? అది ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే అవన్నీ ఉన్నాయండి, కొన్ని తెచ్చిపెట్టుకొని నటిద్దామంటే కూడా కుదరదండి. మీకు తెలుసు మన పొలిటికల్ లైఫ్లో ఎంత బిజీగా ఉంటామో. మాకు ఉన్నాయి మొదటి నుంచి ఇంట్లో. అంటే మా నానమ్మ, ఇన్ఫ్యాక్ట్ మా నానమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుండి కూడా లేడీసే ఎక్కువగా ఫ్యామిలీలో బాగా చూసుకున్నటువంటి వాతావరణం. సో ఏదో అమ్మాయిని తొక్కిపెట్టేసాలి, మూసిపెట్టాలి ఇటువంటి వాతావరణం లేదు. ఫ్రీడమ్ అనమాట, ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కానీ ఏది కానీ. అట్లానే మళ్ళీ వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి కావాల్సినవి తెచ్చిపెట్టడం, కష్టపడడం, ఇవన్నీ కూడా ముందు నుండి ఉన్నది. అంటే ఫ్యామిలీ సిస్టంలోనే ఉంది. సో బతుకమ్మ కూడా అంతే. నేను పెరిగేటప్పుడు చూసి పెరిగినటువంటి పండగ.
రాఖీ కానీ ఇవన్నీ కానీ. అది బతుకమ్మ అంటే ఒకప్పుడు గతంలో కూడా ఉన్నప్పుడు కూడా మీరు టేకప్ చేసిన తర్వాత దానికి ఒక ప్రత్యేకత రావటం కానీ, మీరు దాన్ని ఇప్పుడు ఆ మాటకు వస్తే నిజామాంధ్ర సాహిత్యం మీద మీరు పుస్తకాలు తయారు చేయడం, అది నాకు బాగా నచ్చిన విషయాల్లో ఒకటి. ఎందుకంటే అది ప్రాంతాలు వీటన్నిటికి అతీతమైనటువంటి కృషి. మీకు ఆలోచన ఎట్లా వచ్చింది, ఆ సాహిత్య అభిలాష ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం టేకప్ చేసినటువంటి బతుకమ్మ కూడా అట్లా ప్రజల ఆదరణ పొందింది. దానికి ఉద్యమం కూడా ప్రధాన కారణం. జాగృతి కృషి ఉంది, నా పర్సనల్ కృషి ఉంది, దాంతోపాటు ఉద్యమం సర్టెన్లీ. బట్ మీరు అన్నట్టుగా సాహిత్యానికి సంబంధించి దాదాపుగా 6th 7th నుంచే బాగా అలవాటు అండి. నవళ్ళు చదవడం, బుక్స్ చదవడం. నాన్నగారు కూడా మంచి శతకాలు అవి చెబుతూ ఉంటారు కదా. ఆయన చదివి వదిలేసినా మేము చదివాం. అందుకని అప్పటి నుంచి అర్థమైనా కాకపోయినా హిందీ, ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు చదవడం అన్నది న్యాచురల్గా వచ్చేసింది అన్నకు కూడా, నాకు కూడా. సో నేను అన్న ఒకే రూమ్లో కూర్చున్నా గంటలు గంటలు ఎవరి పుస్తకం వాళ్ళు పట్టుకొని కూర్చునేవాళ్ళు. సో అసలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అనే పరిస్థితి ఉండేదన్నమాట. సో అట్లా అలవాటైంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఎందుకంటే నాన్నని చూసేవాళ్ళం, ఆయన ఎప్పుడు చూడు ఏదో ఒకటి చదువుతానే ఉండేవాళ్ళు. సో ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు ఫాదరే హీరోగా అనిపిస్తారు కదా, అంటే మన వ్యక్తిత్వం అనేది ఎదిగే ఉంటుంది కదా. సో అట్లా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అందుకనే మీరు అన్నట్టు నిజామాంధ్ర సాహిత్య సభలు కానీ వీటికి సంబంధించి కవి సమ్మేళనాలు కూడా రెగ్యులర్గా పెడతా ఉంటాం మా సంస్థ నుండి. చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అప్కమింగ్ పోయిట్స్ని, అప్కమింగ్ రైటర్స్ని. సో ఆ ఇంట్రెస్ట్ ఉంది సాహిత్యంలో, సర్టెన్లీ కృషి జరగాల్సి. అయితే తర్వాత మీ కుటుంబం అంటే మీ వివాహం తర్వాత మీ పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్ గారు అండి, ఆయన బిజినెస్లో ఉన్నారు. మా పిల్లలిద్దరు మగ పిల్లలే, అమ్మాయి లేదు అన్ఫార్చునేట్లీ, ఉంటే బాగుండేది. 2 అబ్బాయిలు. పెద్దవాడు ఇప్పుడు 8th క్లాస్, చిన్నవాడు 4th క్లాస్. పిల్లల పేర్లు, బాబు పేర్లు ఏం పెట్టారు? పెద్ద బాబు పేరు ఆదిత్య అండి, చిన్నవాడు ఆర్య. మీకు బాగా సంతోషం కలిగించిన ఈ సన్నివేశం మీ ఈ ప్రయాణంలో? నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు అసలు అది అట్లా గుర్తుండిపోయింది మూమెంట్. అది ఫస్ట్ టైం అంటే ఇంకా అది అట్లాంటిది మళ్ళీ ఎక్స్పీరియన్స్ అన్నది బ్యూటిఫుల్ మూమెంట్ సర్టెన్లీ. మరి బాధ కలిగించిన సన్నివేశాలు కూడా ఏమన్నా ఉంటాయి కదండి. మన వాళ్ళు దూరం అయితే ఉన్నప్పుడు నానమ్మ అంటే చాలా చాలా అటాచ్మెంట్ ఉండే. తను అంటే హార్ట్ అటాక్ వచ్చింది మన కళ్ళ ముందే, కొద్దిగా అట్లా అయిపోయేసరికి చాలా బాధ అయింది. అప్పుడు తర్వాత నాన్న దీక్ష చేసినప్పుడు కూడా చాలా భయంకరమైన టార్చర్ అది సన్నివేశం. ఎందుకంటే ఒక పక్క పిల్లలు చనిపోవడం, ఇంకో పక్క నాన్న ఇట్లా హాస్పిటల్లో ఉండడం, అల్లర్లు, మూమెంట్ ఏమవుతుందో తెలీదు. అది ఒకటి భయానకమైన. అట్లాంటి సమయం మాత్రం ఎవరికి రావద్దండి, శత్రువులకు కూడా. ఆ 11 రోజులు చాలా టార్చర్ ఉండే. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? ఉద్యమంలో నా పాత్ర అంటే పర్టికులర్గా కేసీఆర్ గారు ఎప్పుడైతే రిజైన్ చేశారో 2006 డిసెంబర్లో, ఆనాడే బయటికి ఫస్ట్ టైం వచ్చాను నేను. అంటే పొలిటికల్గా కానీ అసలు ప్రజల్లోకి కానీ రావడం అనేది మొట్టమొదటిసారి. వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మాత్రము అప్పుడు తెలంగాణ పల్లెల్లో పేదరికం చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యండి. అంతకుముందు కూడా పల్లెల్లో ఉన్నాం, కానీ అప్పుడు ఎంతసేపు ఆట పాట అంటే బాల్యంలో పెద్ద మనకు మిగతా సోషల్ సెన్స్ ఉండదు కదా. తర్వాత కరెక్ట్గా ఎదిగే టైంలో అమెరికాలు, ఈ చదువులు, కార్పొరేట్ చదువులు, వాటి మీద దృష్టి పోలేదు. ఎప్పుడైతే ఎన్నికల్లో వచ్చామో ఒక్కసారి తిరిగినప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. అప్పుడు అనిపించింది ఏదైనా చేయాలి కదా, మనం ఇంత బాగున్నాము, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాలుగా చదువుకొని మనం ఇంట్లో కూర్చుంటే ఎట్లా, ఏదైనా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ పొలిటికల్గా నేను కూడా టీఆర్ఎస్లో చేరి చేసేది ఏమి ఉండదు కదా, కొత్తగా నేను సమాజానికి కాంట్రిబ్యూట్. సో ఇండివిజువల్గా నేను ఏం చేయగలుగుతాను అది చేద్దామని జాగృతి సంస్థ స్థాపించడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి సరే సాంస్కృతిక పరంగానే ఎక్కువ కాలం నడుపుతూ వచ్చారు, రాజకీయాల్లోకి మరి వచ్చేసారు. ఎట్లా వచ్చేసారు? సొంతంగా వచ్చారా? నాన్నగారు నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన రమ్మంటే వచ్చారా? మీ అంతటికి మీరే వచ్చారా? ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. అంటే వస్తానని నిజంగా అనుకోలేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అదే చెప్తా. ఎవరన్నా నన్ను వచ్చి మేడం మేడం అంటే చెప్తా, అక్క అని పిలువే బాబు, కొత్తగా మేడం అనేది పిలుస్తా. అంటే ఇవన్నీ శాశ్వతం కాదండి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, డిఫరెంట్. ఇదంతా పాలిటిక్స్. కానీ ప్రజల్లో ఉండడం అన్నది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా నిజంగా వస్తాను పాలిటిక్స్లోకి అనుకోలేదు. కానీ మీకు తెలుసు 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పడ్డ కష్టము, దాని ద్వారా పార్లమెంట్లో బిల్లే పాస్ అయినటువంటి సందర్భము. తర్వాత సరే కాంగ్రెస్ టీఆర్ఎస్ మర్జర్ అనుకున్నాం, కాదు ఇండిపెండెంట్గా పోతున్నామని ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు పార్టీకి ఏంటంటే వినబిలిటీ, గెలుపు గుర్రాలు కావాల్సినటువంటి సందర్భం. అప్పుడు ఒక నిర్ణయం అందరు కలిసి సమిష్టిగా పార్టీలో, నిజామాబాద్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీట్స్ మనకు వచ్చిన సర్వేల్లో కూడా, దేంట్లో అయినా. ఎందుకంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అక్కడ నరేంద్ర మోడీ గారి వేవ్ నడుస్తున్నటువంటి సందర్భం కాబట్టి. కాంగ్రెస్ అప్పుడే మేమే తెలంగాణ ఇచ్చామని చెప్తున్నారు. పక్క అంటే మాది యష్కి గౌడ్ గారు ఉన్నారు, సీనియర్, ఆయన 2 సార్లు గెలిచారు అప్పటికే. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్. సో ఇవన్నీ చూసి ఈ టఫెస్ట్ సీట్లో ఒక బాగా పరిచయం ఉన్న క్యాండిడేట్ని పెట్టాలి అనే ఒక ఫీలింగ్తో పార్టీ నిర్ణయం తీసుకుంది.
అయితే అది యాదృచ్ఛికంగా మా అత్తగారు. సో దానికి అందరు ఇప్పుడు ఏమంటారంటే లేదు లేదు ముందు నుండే మీరు ప్లాన్ చేసుకున్నారంటే. సో ఇక నేను చేయగలిగేది పెద్ద ఆర్గ్యూ చేయాల్సినటువంటి విషయం కూడా కాదు. అక్కడే కాబట్టి అందరూ అంటుంటారు అట్లా. కేసీఆర్ గారి పాలనని మీరు ఎట్లా చూస్తున్నారు? దగ్గరగా కేసీఆర్ గారిని చూసే వ్యక్తుల్లో నాకు బాగా నచ్చేటటువంటి విషయం ఏంటంటే ఆయన అంకితభావం. నేను చేయాలి, నా ప్రజలకు నేను అనుకున్నది నేను చేయాలి అనే అంకితభావం. అది ఇంప్లిమెంట్ చేయడంలో, అంటే అనుకున్నది ఒకటి, దాన్ని ఇంప్లిమెంటేషన్ యాస్టీస్గా రావాలి కదా, మన బ్రెయిన్లో ఉన్న ఆలోచన రిఫ్లెక్ట్ అవ్వాలి గ్రౌండ్లో. ఆయన ప్రాజెక్ట్ ఇట్లా కట్టాలనుకున్నారు అనుకోండి, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, దానివల్ల కొంత జాప్యం జరగవచ్చు. కాకపోతే ఆయన ఆలోచన, ఆయన అంకితభావం, ఆయన కమిట్మెంట్ మాత్రం 90% ఆఫ్ ద పనులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. చాలా మటుకు చాలా అంశాల్లో మనం ముందేదైతే ప్రామిస్ చేసామో, ఉదాహరణకు చూస్తే కరెంట్ తెలంగాణ వచ్చాక 3 yearsకి కరెంట్ ఇస్తా అని చెప్పారు ఆయన ఫుల్ టైం. కానీ ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండి. అంటే చాలామంది ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు సహకరించకపోయినా ఆయన అంతటా ఆయన కరెంట్ అనే సబ్జెక్ట్ కష్టమైన సబ్జెక్ట్ అర్థం చేసుకొని తెలుసుకొని లూప్ హోల్స్ అన్ని ఇచ్చేసి 3 నెలల్లో 24 గంటలు కరెంట్ ఇచ్చారు. అంటే ఆయన కమిట్మెంట్ అనమాట. ముందు నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని దాంట్లో కొన్ని కోర్ ఏరియాస్ ఆయన పెట్టుకున్నారు. కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు, కరెంటు, నీళ్లు, సాగునీరు, ఉద్యోగాలు, ఏవైతే మనం ఉద్యమం చేసామో ఆ ఉద్యమం చేసినటువంటిది మనం ఇవాళ దాన్ని నిజం లక్ష్యం తోటి ముందుకు వెళ్ళారంట. మీరు ఎంపీగానే ఉంటారా, మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చే అవకాశం ఉంటుంది? అట్లాంటి ఆలోచన ఏం లేదండి. తెలంగాణలో మహిళలకు ఒక మంత్రి పదవి రాలేదు, మరి దాని మీద అది మీకు అది టీఆర్ఎస్కి కానీ ఒక నాయకురాలిగా మీకు కానీ కాస్త చిన్నతనం అనిపించదా? అంటే టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీలో మా పెద్ద ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవ్వరం కూడా తను చెప్పింది కాదని ఇంకొకటి చెప్పేంత ఆలోచన కూడా చేయం. ఎందుకంటే ఆయన మీద ఉన్న విశ్వాసం, ఆయన కరెక్ట్ చేస్తారు. సరే ఏమేమి మరి ఈక్వేషన్స్, రకరకాల అంశాలు ఉంటాయి కదా మంత్రి మండలిలో స్థానం ఇచ్చేటప్పుడు, కుదరలేదేమో, మహిళకు స్థానం ఇవ్వలేదు. ఆ విషయం మీద నేను ఓపెన్గా చాలాసార్లు చెప్పాను, చుట్టే బాగుండేది, ఇస్తే బాగుంటుంది సర్టన్లీ. కానీ ఆయనకు చెప్పే స్థాయిలో మాత్రం నేను లేనండి, కోరుకునే స్థాయిలో మాత్రం. అప్పుడు చాలా కూర్తురుగా మీకు ఒక గౌరవం అనండి, లేదా మీకు ఒక అభిమానం ఉంటుంది కదా, ఆ చొరవతో చెప్పొచ్చు కదా. మీకు తెలుసు కదండి, కుటుంబంలో ఎంత ఫ్రీడమ్ ఉన్నా సరే దాన్ని ప్రొఫెషన్లోకి తీసుకొచ్చామనుకోండి చెడిపోతుంది అది. సో కుటుంబంలో ఉన్నంత వరకు, ఇంటి లోపల ఉన్నంత వరకు నాన్న, ఇల్లు దాటారంటే ఆయన లీడరే, నేను వర్కరే. అంతకు మించి ఫ్రీడమ్ నేను తీసుకోను కూడా, అంటే మన స్థాయికి తగదు అది. ఆయనకుండే అవుట్లుక్లో నేను 1 year అండి పాలిటిక్స్లో, ఆయన 40 years. అసలు రాజకీయాలు చర్చించరా ఇంట్లో? ఇంట్లో తక్కువ అండి. అంటే ఇష్యూస్ మాట్లాడతాం తప్ప పొలిటికల్గా వీళ్ళు వాళ్ళు ఇట్లా వ్యక్తుల గురించి, అంటే కేసీఆర్ గారిది చాలా పెద్ద హృదయం అండి. వ్యక్తుల గురించి, ఒక వ్యక్తి గురించి ఎప్పుడు ఆయన మాట్లాడంగా నేను చూడలేదు నెగిటివ్గా, వీడి ఇట్లా వాడు అట్లా అట్లాంటివి మాట్లాడతారు కదా, అట్లా అసలు ఉండదు. కనీసం అమర్యాదగా కూడా మాట్లాడరు, కాంట్రరీ టు హిజ్ ఇమేజ్ దట్ హీ హ్యాస్ అవుట్ సైడ్. కానీ ఇంటర్నల్గా ఓన్లీ కాన్సెప్టే ఉంటుంది ఎప్పుడు నాన్నగారు చెప్పేది, అదే చెప్తారు. ఇప్పుడు రాజకీయ వారసత్వం ఎట్లా కొనసాగిస్తారు కేసీఆర్ గారికి? వారసత్వం గురించి ఇప్పుడు చర్చే వద్దండి, అదే చెప్తున్నా కదా నేను. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా గట్టిగా, చాలా సీరియస్గా తెలంగాణ ప్రజలకు చేయాలనుకుని చేసేటటువంటి పనిలో మేము ఎప్పుడైనా కూడా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాం, నేను కానీ అన్న కానీ. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక దానికి మించి పెద్ద చర్చ అనవసరం అని నా ఉద్దేశం. భవిష్యత్తులో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారని, అలాగే ముందుగానే చేయబోతున్నారని, ఎలక్షన్ ముందు చేయబోతున్నారని ఒక టాక్ ఉంది, కాదంటారా? అట్లా టాకులు 100 ఉంటాయండి, వాటి మీద కమెంట్ చేసుకుంటూ పోతే కష్టం కదా. సో అట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దానికి పెద్ద రిలవెన్స్ ఉందని నేను. అంటే రిలవెన్స్ అంటే ఇప్పుడు సచివాలయం కూల్స్తున్నారు, మొన్న ఎవరో ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కాంగ్రెస్ నాయకు, సచివాలయం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం కష్టం, ఆయనకి తగ్గట్టుగా వాస్తుని తయారు చేసుకుని కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం కోసమే కేసీఆర్ గారు ఈ సచివాలయాన్ని కూల్స్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత విచిత్రమైన లాజిక్లు మాట్లాడతారు కాబట్టి ప్రజలకు దూరం అయ్యారండి. వాళ్ళు మంచి లాజిక్ మాట్లాడితే, మంచి అంశాలు మాట్లాడితే సర్టన్లీ దగ్గర అవుతారు. సో వాళ్ళు మాట్లాడే ఆ వింత వాదనకి నేను కమెంట్ చేయడం కూడా అనవసరం. అయితే కానీ ఒకటి మాత్రం వాస్తవం కదా, చక్కగా ఉన్నటువంటి బిల్డింగ్లు కూల్చడం ఎందుకు, వాస్తు పేరు మీద ఆ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం ఎందుకు? అది గవర్నమెంట్కి అప్రదిష్ట కాదా, లేదా అప్రదిష్ట అనండి ప్రజాధనం వృధా కాదని అంటారా? అంటే ప్రధానంగా ఒక అంశం అండి, మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ హైదరాబాద్కి బయట చూడ్డానికేమో పెద్ద పేరు ఉంటుంది, ఏమని మనకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా అవైలబిలిటీ ఉంది అని. ఇవాళ ముఖ్యమంత్రి గారు గట్టిగా ఒక రివ్యూ పెట్టాలంటే మళ్ళీ చచ్చినట్టుగా మర్రిచెన్నారెడ్డి గారి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పెట్టుకోవాలి రివ్యూ. సచివాలయంలో కనీసం 200 మంది ఆఫీసర్లను కూర్చోబెట్టి రివ్యూ చేసే పరిస్థితి ఇవాళ లేదు. సో ఇంత టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతున్నటువంటి సందర్భంలో ఇన్ని రాష్ట్రాలు ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్త భవనాలు కట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న నేను రాజస్థాన్ వెళ్ళొచ్చాను బ్రిక్స్ సదస్సు కానీ, వాళ్ళ అసెంబ్లీ బిల్డింగ్ చూస్తే నిజంగా మనకు సిగ్గేస్తుంది.
అంటే అసెంబ్లీ కౌన్సిల్ వాళ్ళు ఒకటే దగ్గర కట్టారు. ప్రతి సీట్లో ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్, ఒక వసతి, అంటే అక్కడ కూర్చునే ప్రజాప్రతినిధులకు కూడా పని చేసేటటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఒక నిర్మాణం అంతా కూడా ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఇంటర్నెట్ కానివ్వండి, వైర్లెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ఇస్తున్నాం, అవన్నీ ఎడబెట్టుకోవాలి. మరి ఇప్పుడు కూర్చున్న సచివాలయంలో కానీ ఇప్పుడు ఉండే అసెంబ్లీలో కానీ ఆ ప్రావిజన్స్ సరిగ్గా లేవు. వాటి కోసం చేస్తున్నారా, వాస్తు కోసం చేస్తున్నారా? డెఫినెట్గా మంచి మీకు వాస్తు అనేటటువంటి శాస్త్రాన్ని నమ్మితే మీకు మోటుగా అనిపించవచ్చు, ఫెంగ్షూ అని చెప్తే మంచిగా అనిపించవచ్చు. అది కూడా అంటే నేను అట్లా కాదు, విశ్వాసాలు పక్కన పెడితే వసతి అన్నదే ప్రాథమికమైనటువంటి అంశం. దానికి వాస్తు కూడా తోడై ఉండొచ్చు. కేసీఆర్ గారి దైవభక్తి ఎక్కువ అండి. సర్టన్లీ ఎక్కువ అండి. చాలా పక్కాగా దైవాన్ని నమ్ముతారు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలతో ఉంటారు. అది యాదాద్రిని అట్లా రకరకాలుగా. అదేమో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి గుడులను కూడా విస్మరించారని మూమెంట్ టైంలో కూడా మేము చాలా చెప్పామండి. మరి ఆనాడు విస్మరించినటువంటి గుళ్ళని ఇవాళ మేము మంచి చేసుకోవాలి కదా. ఖచ్చితంగా మా డెవలప్మెంట్ ఎజెండాలో భాగంగా గుళ్ళైనా సరే, మసీదులైనా మొక్కులు నేను మొక్కున్నాను కాబట్టి జనం డబ్బుతోటి మొక్కులు తీర్చుకోవటం, అది ఆరాలు ఇవ్వటం, సరే ఆరాలు ఇవ్వడానికి అభ్యంతరం పెట్టరు, కానీ ప్రజలు ఖర్చు పెడుతున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం నుంచి వేరు చేసేయాలి అనే భావన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే, ఈయన తన సమాజాన్ని ఓనప్ చేసుకుంటే నచ్చదు. మొక్కుకున్నది ఎవరి కోసం? తెలంగాణ రావాలని. చేసింది ఎవరి కోసం? ఉద్యమంలో ఆయనతో నిలబడ్డది ఎవరు? ఆయనను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. ఇవాళ కేసీఆర్ మొక్కుకున్నది కేవలం ఒకవేళ నా హెల్త్ కోసమో, వారి హెల్త్ కోసమో ఇట్లా అనుకుంటే ఇంటి మొక్కులు అవుతాయి. మొక్కుకున్నదే తెలంగాణ కోసం. తెలంగాణ సర్కారు ఖజానా నుండి ఇస్తే దానిలో తప్పే ఉంది. మొక్కుకున్నది వేరే వాళ్ళ కోసం కాదు కదా, వేరే అంశాల కోసం కాదు కదా. సో సర్టన్లీ అది ఫ్లాలెస్ లాజిక్ అని నేను అనుకుంటాను. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. తుగ్లక్ పాలనని అట్లా విమర్శిస్తున్నారు, దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడం వల్ల రైతులంతా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కూడా చెప్తున్నారు కదా. పిసిసి అధ్యక్షుడు గడ్డం వేస్తారంటే మీరు ఎద్దేవా చేస్తున్నారు, కానీ ఆయన గడ్డం వేస్తున్నా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము గెలుస్తామనకపోతే గెలుస్తామని నమ్మకం లేకపోతే ఆ నిర్ణయం తీసుకుంటాడు ఆయన. బతుకమ్మ ఉత్సవాల్లో 10 కోట్లు 15 కోట్లు అంతా కవితమ్మకు ఉత్సవాల కోసమని వాళ్ళు అంటుంటారు. దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాను, తల తెగినా సరే నేను మాట మీద నిలబడతాను అన్నారు. నేను కానీ మా బ్రదర్ కానీ రామారావు గారు కానీ పని చేయకపోతే ప్రజలు మళ్ళీ మాకు ఓటేయరు. ఓటుకు నోటు కేసు ప్రభావం ఏమిటి అసలు? ఓటుకు నోటు కేసు కానీ, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ 2.5 ఏళ్లలో ఈ రకరకాల రీడిజైనింగ్ ప్రాజెక్ట్స్ అని కానీ అదని కానీ రకరకాల స్కీములు పెట్టి బోల్డ్ కాస్ట్ పెంచేశారు. ప్రాజెక్టులు అన్వైబుల్ స్టేజ్ తీసుకెళ్తున్నారు. ఇదంతా చాలా ఖర్చు పెడుతున్నారు, దాంట్లో అవినీతి కూడా జరుగుతుందని చాలా విమర్శలు వస్తుంటాయి. మీరు ఏంటి సమాధానం చెప్తారు? అంటే ప్రాజెక్ట్ రీడిజైన్ అనగానే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ పాత రోజులు గుర్తొస్తాయండి. వాళ్ళు రీడిజైనింగ్ చేసినప్పుడు అంతా ఏంది అని అంటే, వాళ్ళు ఎప్పుడైనా డిజైన్ చేసినా సరే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, బయటోడు కాంట్రాక్టరే డిజైన్ చేయాలి. అప్పుడంతా ఈపీసీ వ్యవస్థ కదా. ఇంజనీరింగ్ వేరేవాడే చేయాలి, ప్రొక్యూర్మెంట్ వేరేవాడే చేయాలి, కన్స్ట్రక్షన్ వేరేవాడే చేయాలి. ప్రభుత్వం మాత్రం చూడాలి, టైంకి బిల్లులు కట్టాలి, ఇంకా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి. అటువంటి పరిస్థితి ముందు ఉంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ కట్ చేసింది మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆర్థికంగా పుష్టిగా ఉన్న సంస్థలకు మాత్రమే పనులు ఇస్తామని సిడిఆర్ అనే నిబంధన కూడా తీసుకొచ్చాం మనం. మీకు అవన్నీ తెలుసు. అవన్నీ ఎందుకు చేశామంటే, ప్రభుత్వమే ఇంజనీర్ చేస్తుంది, ప్రభుత్వమే కాన్సెప్ట్ ఏదైనా ఉంటే డిజైన్ చేస్తుంది. ఎందుకు ఆ డిజైన్ ప్రభుత్వం చేసినట్టయితే ప్రజల కోసం పనికొస్తుంది. ఇవాళ కేసీఆర్ గారే దగ్గరుండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రీడిజైన్ చేస్తున్నారండి. ఆయనే ఆ మ్యాప్లు చూసుకుంటూ దేని ఎత్తు ఎంత ఉంది, దేని హైట్ ఎంత ఉంది, ఏ ఏరియాకు వాటర్ ఎట్లా రావాలి, ఎక్కడైతే వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవుతాయి, సో అంత తపనతో చేస్తున్నటువంటి పని. కాబట్టి సర్టెన్లీ కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ అన్ని చోట్లకు నీళ్ళు వచ్చి ఉంటే మాకు ఇంత కాస్ట్ అవసరమే కాదు కదా, లేవు కదా. 1,50,000 కోట్లతోటి ఇక్కడ ఒక 80,000 కోట్లు కాళేశ్వరం అనండి, ఇంకో పేరు అనండి, ఇటుపక్క పాలమూరు అనండి, ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. కొంతమంది అయితే కొంచెం మరి ఆ మాట నేను వాళ్ళు వాడుతున్న మాట నాది కాదు, తుగ్లక్ పాలనని అట్లా విమర్శిస్తున్నారు. దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని పర్సనల్గా వాళ్ళు 100 అంటారు, అది అనవసరం మనకు. కానీ 1,50,000 కోట్లు అయితే ఏంది, 3 లక్షల కోట్లు అయితే ఏందండి. తెలంగాణ ప్రతి పల్లెకు నీళ్లు రావాలనేది మా ఆకాంక్ష. అది తీరొద్దా? కేసీఆర్ గారు ఒక మాట అనుకుంటే చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఆయన కూడా ప్రజల పక్షానే పనిచేస్తున్నారు, ఇంకొకరి కోసం పనిచేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బాధ అంతా అది. వాళ్ళేమో కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తారు, మేము ప్రజల కోసం పనిచేయబడతాం. వాళ్ళకి ఎట్లా మింగుడు పడుతుంది? కానీ వాళ్ళు రైతు గర్జనలని అవన్నీ చేస్తున్నారు. మీరు రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడం వల్ల రైతులంతా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని అవన్నీ కూడా చెప్తున్నారు కదా. లేదండి, వాళ్ళు చక్కగా పాలన చేస్తుంటే ఇంతమంది రైతుల ఆత్మహత్య జరిగేది కదా, అది మనకు తెలుసు. మొత్తం అంతా వాళ్ళ మీద దూసేస్తారు. తోసేయడం కాదు, 60 ఏళ్ళు ఎవరు పాలించిండ్రండి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ? ఎవరు పాలించినారు? టీఆర్ఎస్ పార్టీ కాదు కదా.
ఓకే 11 ఏళ్ళు టీడీపీ, మిగతా టీడీపీలో నాన్నగారు కూడా భాగస్వామే కదా. సర్టన్లీ ఆయన ఉన్నన్ని రోజులు డ్రౌట్ మినిస్టర్ గాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాను ఉన్నారు. ఆయా శాఖలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్టన్లీ అనొచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలలో ఇబ్బందులు ఉన్నాయి కాదనట్లేదు కదా. పాలనలో ఎవరున్నారు దీర్ఘకాలికంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసింది ఏంది? తెలంగాణ రైతులు ఆత్మహత్య అంటే వచ్చిన 2 ఏళ్లలోనే మేము ప్రేరేపించాము రైతులకు ఆత్మహత్యలకి. ముందు నుండి నీళ్ళు వచ్చి ఉంటే, ముందు నుండి మా దగ్గర ఇవాళకి 10 ఏళ్ళకి ఇవాళ నిండిందండి నిజాం సాగర్, మా నిజామాబాద్లో చెప్తున్నా. అంటే అటువంటి పరిస్థితి, చాలా దారుణమైన దుఃఖం ఉంది తెలంగాణలో. ఇంకా కూడా మీరు మనం చూస్తే ఇంత భారీగా వర్షాలు పడ్డప్పటికీ 30% అక్కడక్కడ చెరువులు నిండలేదు. అంటే ఆ నేల ఉండేటటువంటి పరిస్థితి అది. కాబట్టి దానికోసం నీళ్లు ఒడిసి పట్టుకొని తెచ్చుకోవాలి. కానీ ఈ పనులన్నీ చేస్తూ ఉంటే కడుపు మంటతోని మీరు ఇది మీరు అది అని అంటే పర్సనల్గా మమ్మల్ని ఏమన్నా తిట్టుకొనియండి, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని, ఇబ్బంది లేదు. కానీ చేసే పనులకు అడ్డుపడితే ప్రజలు నష్టపోతారు. పిసిసి అధ్యక్షుడు గడ్డం పెంచుతారంటే మీరు ఎద్దేవా చేస్తున్నారు, కానీ ఆయన గడ్డం పెంచుతున్నా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము గెలుస్తామనకపోతే, గెలుస్తామని నమ్మకం లేకపోతే ఆ నిర్ణయం తీసుకుంటాడు ఆయన. నేను అదే అంటున్నాండి, ఆయన పర్సనల్గా గడ్డం పెంచుకొనియండి, తీసుకొనియండి. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఇష్టం అది. మేము ప్రజల కోసం చేసే మళ్ళీ అడ్డం పడొద్దు అంటున్నా. నేను వారి కాన్ఫిడెన్స్ను రాజకీయాలు నేను మాట్లాడట్లేదు. ప్రజల కోసం చేసే మళ్ళీ వచ్చే ఎలక్షన్ మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కదా వాళ్ళది. మీరు నేను ఇద్దరం ఇక్కడే ఉంటాం కదండి, ఇంకో 2-3 ఏళ్ళే ఉంది కదా, ఎక్కువ లేదు కదా, ఇద్దరం ఇక్కడే ఉంటాం, చూద్దాము. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట తప్పితే ఇంకా మన ఇద్దరమే మరి నిలదీయాలి పట్టుకుని. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని విమర్శలు కానీ వాటిల్లో అప్పట్లో వచ్చేవి. తెలుగుదేశం వారు కానీ వాళ్ళంతా మిమ్మల్ని విమర్శిస్తుండేవారు. సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు, ఆ సినిమాలు ఆపేయటంలో పాత్ర, డబ్బులు ఇవ్వగానే వదిలేశారు అనే విమర్శ చేస్తుంటారు. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇక రాజకీయంగా నా మీద ఏది పడితే అది అనాలని అంటే మరి అంటా ఉంటారు కదా, అవన్నిటికీ మనం. ఇక బతుకమ్మ ఉత్సవాలు 10 కోట్లు 15 కోట్లు అంతా కవితమ్మకు ఉత్సవాల కోసమని వాళ్ళు అంటుంటారు. ఏంటి మీ రియాక్షన్? మీరు ఎట్లా స్పందిస్తారు? ప్రభుత్వం చేసే బతుకమ్మ ఉత్సవాలకు, జాగృతి చేసే బతుకమ్మ ఉత్సవాలకు ఏమాత్రం సంబంధం లేదండి. అనా పైసా కూడా ప్రభుత్వం నుండి జాగృతి అనే సంస్థకు రాలేదు. ఒక్క పైసా కూడా రాలేదు. ఒక్క పైసా కూడా రాలేదు. మీ ద్వారానే వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది ఏంటి మరి? ప్రచారం చేసుకుంటారండి వీళ్ళకు. అట్లా జరిగితే అన్యాయం కదా. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు, అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు, పార్టీలకు అన్ని కూడా ఒక్క ₹2 ఖర్చు పెట్టి ఆర్టీఐ అప్లికేషన్ అని దొరుకుతుంది, అది ఫిల్ చేసి ఒకటి పడేయండి. ఆ డిపార్ట్మెంట్ ఎవరికి డబ్బులు ఇచ్చిందో వాళ్ళకే తెలుస్తుంది కదా. నేను చెప్పే అవసరం లేదు, నా గురించి నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము అంతకుముందు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా బతుకమ్మ చేసాం, ఇప్పుడు కూడా చేసాం, ఇంకా కూడా చేస్తూనే ఉంటాం. మా సంస్థ యొక్క స్టాండ్ అది. మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలనేది మా సంస్థ యొక్క బేసిక్ పాలసీ అది. దానికోసం చేస్తూనే ఉంటాం. దానికోసం ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నేను చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తాను. నిజంగా అది అట్లా కనుక లేకపోతే అన్యాయం కదా మీ మీద అభియోగం. ఒక్క పైసా అండి, మీరు రూపాయి సంగతి పక్కన పెట్టి ఒక్క పైసా ప్రభుత్వం డబ్బులు మా జాగృతి సంస్థ అకౌంట్లోకి వచ్చినట్టయితే ఏదంటే దానికి నేను సిద్ధం. రైట్. ఇక ప్రభుత్వ పరంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, KG to PG కానీ ఇట్లాంటి స్కీములు ఏమీ అమలు చేయలేకపోయారు. మీరు అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేకపోయారనే విమర్శ చేస్తుంటారు. ఎట్లా కొన్ని కరెక్ట్గానే ఉన్నట్లు ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ కానీ, KG to PG ఇటువంటి వాటిని చేయలేకపోతున్నారు కదా. దళితులకు 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి అనేటటువంటిది ఎక్కడైతే భూముల రేట్లు ప్రభుత్వం కొనగలిగే స్థాయిలో ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున ఆల్రెడీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి, పంచుతూ ఉన్నాం. అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, అది ఒక రోజులో అయిపోయేది కదా, అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రెగ్యులర్గా జరుగుతుంది, అది చేస్తున్నాం. KG to PG మనం ట్రయల్ బేసిస్ మీద ఈసారి స్టార్ట్ చేసాం. అద్భుతమైనటువంటి స్పందన ఉన్నది. ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీ నుండి, దళితుల కమ్యూనిటీ నుండి చాలా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. 12,000 మైనారిటీ సీట్లకు మేము KG to PG స్కూల్ ఓపెన్ చేస్తే 48,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే మామూలు స్పందన లేదు. ఎందుకంటే సర్టెన్ అవి కంటిన్యూ చేస్తాము, ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం ఇచ్చి చేస్తున్నటువంటి సందర్భం. నాన్నగారి మీద ఒక విమర్శ చేస్తుంటారు, దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాను, తల తెగినా సరే నేను మాట మీద నిలబడతాను అన్నారనేది. ఆ వీడియో ఇప్పటికీ అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుంటుందా? లేదండి. ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించాలి. మీరు 2014 ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు మొత్తం ఎన్నికల సీడీ అంతా కూడా మీరు తీసి చూడండి. ఆనాడు మా స్టాండ్, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పని చేస్తాను అని చెప్పి వారు చెప్పి నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి అని అడిగారు తప్పితే ఇంకొకటిగా. అంటే మనం వెళ్ళిన నినాదమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. సర్టెన్ దాన్ని రివైజ్ చేసుకున్నాం, మా పాలసీని నేను కాదనడం లేదు. అందుకనే కేసీఆర్ గారి మ్యాండేట్ మీదనే మేము వెళ్ళినాము. వెళ్ళినటువంటి మ్యాండేట్నే ప్రజలు ఒప్పుకొని గెలిపించారు మమ్మల్ని, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ప్రజలు ఒప్పుకొని 2014లో కేసీఆర్ గారిని గెలిపించిన తర్వాత మా పాలసీ రివైజ్ చేసుకున్నామని చెప్పే వెళ్ళాం కదా, ఓట్లకు మేమేమి దాచిపెట్టుకుని వెళ్ళలేదు కదా. ఒకవేళ 2014 ఎన్నికల్లో కనుక మేము దళితుని ముఖ్యమంత్రి చేస్తామని వెళ్ళి ఎన్నికలు అయ్యాక దళితుని ముఖ్యమంత్రి
చేయకపోయి ఉంటే మీరు అన్నది వర్తిస్తుంది. ఆ ఎన్నికలకు వెళ్ళే నాటికే చెప్పింది అదే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనే వెళ్ళాం మేము, దానికే ప్రజలు మాకు మద్దతు ఇచ్చి గెలిపించారు. అన్నమాట వాస్తవం అండి, దాన్ని రివైజ్ చేసుకున్న మాట కూడా వాస్తవం. రివైజ్ చేసుకున్న మాటనే మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాము, వారు ఒప్పుకున్నారు కాబట్టి ఇవాళ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ సందర్భంలో తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని, దొరల పాలన జరుగుతోందని రాజకీయ నాయకులు విమర్శిస్తుంటారు. అట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఒక్కటండి, విమర్శ చేసే రాజకీయ పార్టీలు తెలుగుదేశం వాళ్ళు అన్నారు అనుకోండి, అక్కడ చంద్రబాబు గారి పాలన జరుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? బాలకృష్ణ గారు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు. కుటుంబ సభ్యులు లేరా? ఇప్పుడు లోకేష్ బాబు గారు లేరా? రేపు మాప ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నా అంటున్నారు, మరి అది నిజం కాదా? అది పక్కన పెడదాం. కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారు అనుకోండి, ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ ఎవరండి? మరి ఈ సిస్టమ్ మీద కమెంట్ చేసేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను కానీ, మా బ్రదర్ కానీ, రామారావు గారు కానీ పని చేయకపోతే ప్రజలు మళ్ళీ మాకు ఓటేయరు. సింపుల్ ముచ్చట, ఇది డెమోక్రసీ. ఇదేమో మేము ఎల్లకాలం మేమే ఉంటాము అని చెప్పడానికి లేదు. ప్రాక్టికల్గా మాట్లాడుతుంటారు, మరి అంతే కదా, వాస్తవమే కదా. నెక్స్ట్ టైం ప్రజలు నచ్చకపోతే ఓటేయరు, సింపుల్, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది కదా. ప్రాంతీయ పార్టీలు వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నారు? ఇప్పుడు ములాయం ఎక్స్పీరియన్స్ కానీ, తెలుగుదేశం ఎక్స్పీరియన్స్ కానీ, ఏదో టైంలో చీలిక తప్పదంటారా? అన్ని పార్టీలకు ఉంటుందండి, మీరు ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు చీలలేదండి? అసలు ఇప్పుడు ఉన్నది ఒరిజినల్ కాంగ్రెసే కాదు, వాస్తవానికి ముందు వాళ్ళు పెట్టుకున్న కాంగ్రెసే కాదు, ఇందిరమ్మ కాంగ్రెస్ కొనసాగుతుంది. అందులో ఎన్ని చీలికలు, ఎన్ని పేలికలు. శరద్ పవార్ గారు ఏడు నుంచి వచ్చారు కాంగ్రెస్, మమతా గారు ఏడు నుంచి వచ్చారు కాంగ్రెస్. సో ఆ చీలికలు, పేలికలు, రాజకీయాలు, సీట్ల కోసం మారాటాలు అనేది జరిగేది ఎక్కడైనా కూడా. టీఆర్ఎస్లో కూడా టీఆర్ఎస్లో అట్లా జరగదు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ అసలు ఆ పార్టీ కుదురుకున్నదే మేము చాలా మంది పార్టీల నుంచి వచ్చినటువంటి ఒక పార్టీగా ఎదిగినటువంటి వాళ్ళం. మీకు ఉద్యమం సాధించిన సందర్భంలో కూడా కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు నవ్వుతానే వాళ్ళు, ఇగో ఈయనేమో లెఫ్ట్ నుంచి వచ్చిండు, ఈయన రైట్ నుంచి వచ్చిండు, పార్టీలు వీళ్ళందరూ కలిసి ఇలా తెలంగాణ కావాలంటున్నారు అని. అంటే మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు నాయకులే అన్ని భిన్నమైనటువంటి భావజాలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూడా ఒక్క దగ్గర ఉండి తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నాం. సో మా ఎజెండా వేరు, మాది పొలిటికల్ పవర్ ఎజెండా కాదు. ఆల్రెడీ హరీష్ రావు గ్రూప్ అని, కేటీఆర్ గ్రూప్ అని ఇట్లాంటివి ఉన్నాయని, రెండు గ్రూపుల మధ్య ఏదో రోజు విభేదాలు వస్తాయని, ఏదో రోజు సమస్య వస్తుందనే ఒక ప్రచారం ఉంది, ఎంతవరకు వాస్తవం? మా పార్టీలో కేసీఆర్ గారి గ్రూప్ తప్ప ఇంకో గ్రూప్ లేదండి. ఆయనను ఓవర్ షాడో చేసేంత పర్సనాలిటీ కానీ, లేకపోతే ఆయన మాటను కాదనేటటువంటి అవసరం కానీ, కాదనాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీలో ఎవరికి, ఇంక్లూడింగ్ హరీష్ రావు గారైనా కేటీఆర్ గారికైనా ఎవరికి ఉందని నేను అనుకోను. అంటే హరీష్ రావు గారి మీద కొంతమంది ఇతర పార్టీల నుండి కావాలని చేస్తున్నారా, లేదా ఎట్లా ఎప్పటికప్పుడు తిరుగుబాటు చేసి ఆయనే తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అని కొందరు అంటారు, అంతవరకు అట్లాంటి అవకాశం అని ఉంటుంది? అంటే బాధాకరం అండి. అన్ఫార్చునేట్లీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అల్లుడు కాబట్టి ఇక్కడ ఈయన అట్లా పోలిస్తూ ఉంటారు చాలా మంది, కానీ వెరీ అన్ఫార్చునేట్. అట్లా కాదు, చాలా సిన్సియర్గా, సీరియస్గా, పేరుకు మామగారైనా నాన్నగారిని ఎట్లా ప్రేమగా చూసుకుంటామో మేము అంత ప్రేమ, అంత వాత్సల్యం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. మేము ఇక్కడ లేనటువంటి సందర్భంలో కూడా హరీష్ రావు గారు అన్ని తానే నాన్నని చూసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏదో పొలిటికల్గా పార్టీలు, పదవులు అన్నటువంటిది హరీష్ రావు గారు చేస్తారని నేను అనుకోను. ఓటుకు నోటు కేసు ప్రభావం ఏమిటి అసలు? ఓటుకు నోటు కేసు కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, ఆ కేసుల్లో కేసీఆర్ గారు భయపడ్డారనేటువంటి ఒక అభిప్రాయం అంటే చంద్రబాబు గారిదే పై చేయింది, చివరికి ఆయన ఏం చేయలేకపోయారు. కేసీఆర్ గారు బ్రహ్మదేవుడు దిగినా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అన్నవారు చివరి కేసీఆరే బ్రహ్మదేవుడిగా మరి రక్షించారనేటువంటి కామెంట్ కొన్ని పార్టీలు చేస్తుంటాయి, మీరేమంటారు? ఒక్క విషయం అండి, ఇక్కడ ఎట్లా అంటే కొన్ని కేసులు, లీగల్ ఇష్యూస్ ఒక్కసారి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేంతవరకే మన చేతిలో ఉంటాయి. చేసిన తర్వాత ఇక వాళ్ళది ఎట్లా జరుగుతూ ఉంటుందో మీకు తెలుసు. సో మనం తొందర పెట్టినా కొన్ని కేసులు సాల్వ్ అవ్వవు, మనం ఊరుకున్నా సాల్వ్ అవ్వకుండా ఉండవు. లీగల్ ప్రాబ్లం ఉంది, ఆ విచారణ ఎప్పుడు తెలియదు. మీరు కూడా జనరల్ రిప్లై ఇస్తున్నారు, కానీ యాక్చువల్గా ఆ కేసు పూర్వాపరాలు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏదో రాజీ జరిగింది, కాంప్రమైజ్ వర్కౌట్ అయింది, మామూలు వాళ్ళకైతే ఇట్లా జరుగుద్దా అని ఒక లేదా, అట్లాంటిది ఏం లేదు. అంటే మీరు గట్టిగా ఆలోచించండి, మాకు రాజకీయ ప్రత్యర్థులే కదా ఇబ్బందులో ఉన్నదైతే ఆ కేసు విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళని రక్షించుకొని మేము సాధించుకుని అక్కడికి పంపించేశారని కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము వదిలేస్తామన్నారని కదా. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అటువంటి బ్యాక్ డోర్ పాలిటిక్స్ కేసీఆర్ ఎప్పుడు చేయరు, ఆయన అప్ఫరెంట్గా పాలిటిక్స్ చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హైదరాబాద్ వదిలి వెళ్ళారు అన్నది అది వారి ఇష్యూ. నిజానికి ఆయన అక్కడికి వెళ్ళడం మంచిది, ఎందుకంటే అక్కడ ప్రజలకు పాలన దగ్గర ఉంది, అక్కడ ఫాస్ట్ గా 10 ఏళ్ల పాలన ఉంది, అక్కడ ఏర్పాట్లు చేసుకుని వెళ్ళొచ్చు, ఏర్పాట్లు లేకుండా కూడా వెళ్ళిపోయేటట్టు మీరు చేశారని కదా. అంటే అది మీకు విజయంగా
కావచ్చు, ఇంకోటి మీరు రెండోది కాంప్రమైజ్ కూడా కావచ్చు కదా. కాంప్రమైజ్ అని నేను అనుకోనండి. ఒకవేళ నిజంగా అంత సీరియస్ కాకుండా అది మా విక్టరీ కిందనే నేను అనుకుంటాను. అందులో కానీ చివరికి వచ్చేసరికి చంద్రబాబు పై చేయింది కేసీఆర్ మీద, ఈ కేసులో ఆయన ముందుకెళ్ళనీయకుండా ఆపుకోగలిగాడు. లేదండి, అటువంటిది ఏం లేదండి. అటువంటి కాంప్రమైజ్ మెంటాలిటీ కేసీఆర్ గారికి ఉండదు, లేదు, రాబోదు. ఆ కేసు లీగల్గా ఎట్లా పోతే అట్లా జరుగుతుంది అంత. రైట్. ఇక అంటే ఇంతవరకు ఏసీబీ కేసే పెట్టలేదు కదా చంద్రబాబు గారి మీద, మీరు పట్టుకుని అంత అడావుడి చేశారు కదా అని ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఈ ప్రశ్న వచ్చింది. కాకపోతే డెఫినెట్గా లీగల్ కోర్స్ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. రైట్. మరి ఫిరాయింపులు మీరు మిగతా పార్టీలకు ఏ రకంగా భిన్నంగా చేయగలిగారు? అన్ని అంతమందిని విలీనం చేసుకోవటం అనండి, లేదా ఫిరాయింపులు చేసుకోవటం అనండి, అది నైతికంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ కరెక్ట్ కాదు కదా. ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు లోపు మీరు డెసిషన్ తీసుకుంటారు అనర్హత పిటిషన్ల మీద అడిగింది. అంటే ఫిరాయింపులు మేము చేయమని మేము ఎప్పుడని చెప్పాము? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడ్డదో ఫస్ట్ ప్రెస్ మీట్లోనే కేసీఆర్ గారు చెప్పారు, ఇవాళటి నుంచి మేము రాజకీయ పార్టీగా ఉంటాం, ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటాం అని. అది ఎందుకు అని అంటే ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం అండి. అది టీఆర్ఎస్ పార్టీ కావాలి. లేదంటే మా మీద కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాన్స్టెంట్గా జాతీయ పార్టీలు అనుకోండి, పక్క రాష్ట్రం పార్టీలు అనుకోండి, హైదరాబాద్లో చాలా జరిగాయిలేండి. అవన్నీ ఓపెన్గా షేర్ చేసుకునే కాదు. అల్టిమేట్గా ఏంటంటే తెలంగాణ అంటే కేసీఆర్ గారు కూడా అన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరిగింది. అటువంటి ప్రయత్నాలు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక శక్తి బలంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయితే చూడలేనటువంటి శక్తులు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఇట్లాగే ఉండాలి, వీళ్ళు అల్లాడుతూనే ఉండాలి, మేము రాజ్యం చేయాలనేటటువంటి కాంక్ష చాలా మందికి ఉందిలేండి. సో వాళ్ళందరినీ మేము కంట్రోల్లో పెట్టుకొని టీఆర్ఎస్ అనే పార్టీ గట్టిగా ఎదిగితేనే రేపటి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టే మేము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా ఎదగటం వేరే పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వటమా, లేక వేరే పార్టీ వాళ్ళని ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా కండువాలు కప్పటమా? పర్టికులర్లీ మీరు ఈ దేశంలో ఎన్నో రాజ్యాలు, ఎన్నో స్టేట్స్ చూసాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ. నిన్న మొన్న అరుణాచల్ ప్రదేశ్లో, మొన్న విదర్భ, అదేమంటారు జార్ఖండ్లో, అన్ని ఉత్తరాఖండ్లో, ఇవన్నీ మనం చూసాం, అరుణాచల్ ప్రదేశ్ చూసాము. నేను అవి వెల్కమ్ చేయడం లేదు, ఎట్ ద సేమ్ టైం అట్లా చేయాలని నేను చెప్పట్లేదు. కానీ మాకుండే ప్రత్యేక అవసరాలు, తెలంగాణ రాష్ట్రం ఇది పునాది పడుతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా రాజకీయంగా మేము ఎదగాలంటే అవతల వాళ్ళు వీక్ కావాలి. వీక్ అయ్యే సందర్భంలో కేసీఆర్ గారిని ఇంకా ఎదుర్కోలేము అని కాంప్రమైజ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము మా పార్టీలో చేర్చుకుంటాం. నైతికత అన్నది నేను చెప్పలేను కానండి. సర్టెన్లీ పొలిటికల్గా మాత్రం అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంది. తెలంగాణ సర్టెన్లీ కాదు, ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఇవాళ జరిగేటటువంటి రాజకీయ పరిస్థితుల్లో తప్పు. అంటే అక్కడ చంద్రబాబు గారు అదే పని చేశారు, ఇక్కడ కేసీఆర్ గారు అదే పని చేశారు. నేను కంపారిజన్ చంద్రబాబు నాయుడుతో చేసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే మా కంపారిజన్ ఎప్పుడైనా కూడా మోస్ట్ డెవలప్డ్ స్టేట్తో ఉండాలనుకుంటాను నేను. అనవసరంగా ఆంధ్రప్రదేశ్తో పొలిటికల్గా కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ కంపేర్ చేసుకోవడం కూడా అవసరం. అదేమి డెవలప్ కావట్లేదు ఆయన బ్రహ్మాండంగా. మీకంటే ఇప్పుడు మొన్నప్పుడు కోమటిరెడ్డి గారు మాట అన్నారు, చంద్రబాబు కంటే కూడా అధ్వానంగా ఉంది ఇక్కడ పాలనని అన్నారు. మీరేమో చంద్రబాబుతో పోల్చుకోని ఇక ఆయన ఇక్కడ మనుగడ లేదని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు కోమటిరెడ్డి గారు. మరి నాకు తెలియదు ఆ మాట ఎందుకన్నారో కానీ. బట్ ఓవరాల్గా మాత్రం కంపారిజన్లో అసలు మన రెండు రాష్ట్రాలు కంపేర్ చేసుకోకూడదండి. మన ఇద్దరం కూడా ఇంకా మనకన్నా బాగున్న వాళ్ళతో పోటీ పడితేనే రెండు రాష్ట్రాలుగా మనం ఎదుగుతాం అనేది నా ఫిలాసఫీ. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు చంద్రబాబు గారి పాలన? నేను కమెంట్ చేయనండి, పక్క రాష్ట్రం గురించి మనకెందుకు. అట్లా కాదు, మీకు అర్థమవుతుంది, మీకు తెలియని విషయాలు ఏంది. యూఆర్ ఎంపీ కదా, ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు కదా. ఆయన ఆ మధ్య అంటే మీరు ఈ ఓటుకు నోటు కేసు వచ్చేంత వరకు ఆయన చాలా మాట్లాడుతుండేవారు కదా, తెలంగాణలో అజ్జేలా విద్యుత్లో నేను ముందు జాగ్రత్త పడ్డానని అట్లా అని అంటుండేవారు కదా. మొత్తం మీద ఓటుకు నోటు కేసు తోటి ఆయనతోటి అసలు తెలంగాణ గురించి మాట్లాడకుండా చేయగలిగారు. అది బహుశా అది మీ విక్టరీయా? మా నాన్నగారు ఒక మాట చెప్పారండి ఒక సభలో, ఇది మాటలు చెప్పాల్సిన సమయం కాదు, పని చేయాల్సిన సందర్భం అని. కాబట్టి మేము సైలెంట్గా పని చేసుకుంటూ పోతున్నాము. ప్రజలు రిజల్ట్ చూస్తారు. సో పక్క రాష్ట్రం వల్ల కమెంట్ మీద కమెంట్ చేసి ఏదో సెన్సేషనల్ ఇది చేసి మేము సాధించేది ఏమీ లేదు. సో చంద్రబాబు నాయుడు గారి మీద మాకు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యాజ్ అ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఖచ్చితంగా ఎదగాలి, అక్కడ ప్రజలు బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కవిత గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళకి ఎవరని, ఇతర పార్టీల వాళ్ళకి ప్రత్యేకించి జనాన్ని కలవడానికి ఒక ప్రత్యేక టైం కేటాయించడని, నిజంగానే ఎక్కువసార్లు ఫామ్ హౌస్లో ఉంటున్నారనే ఫీలింగ్ వస్తుంటుంది. తెలంగాణని వ్యతిరేకించిన తలసాని శ్రీనివాసరావు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు, ఇలాంటి వాళ్ళందరినీ దగ్గర చేసుకున్నారు, తెలంగాణ ఇట్లాంటి ఉద్యమ ప్రముఖులను దూరం చేసుకున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంటుంది. మొన్నటి సర్వేని కూడా కొంతమంది బోగస్ సర్వేని అట్లా మీరే చేయించుకున్నారని ఇట్లా విమర్శ. మీరు మొన్న కూడా అన్నారు, లోకేష్ అక్కడ చూసుకుంటే చాలు, అక్కడ అడ్డంగా సంపాదించారు అని కూడా అన్నారు. ఎట్లా, ఎందుకన్నారు?
ఆయన ఆరోపణ చేస్తే నేను ప్రత్యారోపణ చేశాండి. మా వైపు నుండి ఇనిషియేషన్ ఉండదు, అది మీరు రాసి పెట్టుకోవచ్చు. వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే చిన్న జిల్లాలు బాగోవని. కానీ నాకు నిన్నెవరో చెప్పారు ఆంధ్రాలో కూడా 60 జిల్లాలు చేద్దాం అనేది మినీ జిల్లాలు అనేది రెవెన్యూ డివిజన్లు పెంచుతారు. అది తెలియదు నాకు. చిన్న యూనిట్స్ ఉండకూడదు అని ఆయన ఏదో కమెంట్ చేశారు లోకేష్ గారు అని పేపర్లో చూసి నన్ను విలేకరు ఎవరో అడిగితే చెప్పాను. వారు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నారు, అట్లానే చిన్న జిల్లాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు, కానీ చిన్న జిల్లాల వల్ల లాభం జరుగుతుందని చెప్పాను. కానీ జిల్లాల విషయంకి వచ్చేసరికి ఇప్పుడు శంషాబాద్ జిల్లాని రామేశ్వరరావు కోసమో లేకపోతే చిన్నజీవి స్వామి గారి కోసమో చేశారని ఇట్లాంటి కొన్ని అక్కడక్కడ కొన్ని కామెంట్లు వస్తుంటాయి. ఏంటి అసలు రామేశ్వర గారికి చిన్నజీవి స్వామి గారికి కేసీఆర్ గారికి సంబంధం ఏంటి? ఏం లేదండి, అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. అటువంటి సాంకేతికంగా వైబుల్ లేనటువంటి వాటిని మేము వాటి జోలికి వెళ్ళలేదు. చాలా డిమాండ్స్ ఉన్నాయి, అట్లా వెళ్ళలేదు. ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రం చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఇప్పుడు జిల్లాల విమర్శ అంటే ఈ రకమైనటువంటి విమర్శలకు ఇప్పుడు గందరగోళంగా ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో అసలు ఫర్నిచర్ లేదనో లేదా అసలు ఫెసిలిటీస్ లేవనో, కానీ ఇన్ని జిల్లాలు చేయాల్సినంత అవసరం ఉందంటారా? ఎట్లా ఉంటుందండి ఫర్నిచర్? నిన్నగాక మన దసరా రోజు ఇవాళకి వచ్చేస్తుందా ఫర్నిచర్? అన్ని ఏర్పాట్లు చేసుకుని కదా అనే వాళ్ళకి కూడా అర్థం ఉండాలండి. ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎక్కడ వసతులు లేకపోయినా అక్కడ చేసుకుంటూ వెళ్తాం. ఈ జిల్లా చేయడం వల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ అది. ఇప్పుడు ప్రతిపక్షాల బాధ ఏంటంటే ప్రజలు హ్యాపీగా ఉండి ప్రజలంతా కేసీఆర్ కోట్లేస్తే మా పరిస్థితి ఏంటి? అంతకుమించి ఆ కడుపు మంటతో చేసే ఆరోపణలు తప్ప దాంట్లో ఒక్క దాంట్లో కూడా ఏమాత్రం ఒక హేతుబద్ధంగా చేసిన ఆరోపణ అయితే కనపడలేదు నాకు. రైట్. కేసీఆర్ గారికి సంబంధించి ఒక విమర్శ ఉందండి. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళకి ఎవరని, ఇతర పార్టీల వాళ్ళకి ప్రత్యేకించి జనాన్ని కలవడానికి ఒక ప్రత్యేక టైం కేటాయించరని, అది కొంచెం అది మీకు నెగిటివ్ అవదంటారా? కాదండి, ఎందుకంటే కేసీఆర్ గారి మీద మొదటి నుంచి ఇప్పటివరకు అన్ని రకాల ఆరోపణలు వచ్చాయి. మీరు చూసారు, ఉద్యమంలో ఉన్న టైంలో ఆయన మాట్లాడితే ఆరోపణ, ఆయన మౌనంగా ఉంటే ఆరోపణ, ఆయన ఇంకోటి చేస్తే ఆరోపణ, ఆయన ఇంకోటి చేయకపోతే ఆరోపణ. అట్లానే ఈ 2.5 yearsలో కూడా చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఇవాళ తన స్ట్రాటజీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఇన్ఫ్యాక్ట్ పార్టీకి సంబంధించి కూడా ఆయన ఎప్పుడు దృష్టి పెట్టలేదు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. ఆయన పార్టీ నుండి కూడా విమర్శలు వస్తే మేమంతా సర్ది చెప్తూ ఉంటాం. లేదు, ఆయనకు రాష్ట్ర ఎజెండా ఇంపార్టెంట్, ముందు ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళ పని చేయనియండి, చేశాక పార్టీకి సంగతి చూద్దాంలేండి అని మేమందరం కూడా సర్ది చెప్తూ ఉంటాం ఎక్కడికక్కడ. చాలా మందికి విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో కూడా. సో ఆయనకు ఇప్పుడున్నటువంటి పనిలో ఆయన డిస్టర్బ్ చేయడం అనవసరం అండి. మేమైతే పార్టీగా ఇవాళ పాలన అనేటటువంటిది ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలు నా దగ్గర రావడం ఏంటి అనేది కేసీఆర్ గారి సిద్ధాంతం. అందుకే చిన్న జిల్లాలు చేస్తే 10 kilometerల దూరం పోతే కలెక్టర్ దొరుకుతాడు. అక్కడే అయిపోయే పనికి హైదరాబాద్ దాకా వచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందు పడిగా పడాల్సినటువంటి అవసరం లేదు అనేది మా ఉద్దేశం. అంటే ఇక ప్రజలను కలిసే అవకాశమే ఉండదు అట్లయితే? అది నాకు తెలియదండి. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్ని కలవాలనుకున్నప్పుడు సడన్లీ కలుస్తారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే కలిస్తే సంతోషంగా కలవాలి. బాధలు చెప్పుకునేది, బాధలు తీరే అనేది కింద స్థాయిలో జరిగిపోవాల్సింది, డెఫినెట్ గా జరగాల్సిందే కదండి. అక్కడ నుండి ఖర్చులు పెట్టుకుని కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని ఇట్లా రకరకాల విమర్శలు చేసినప్పుడు ఎట్లా మీరు రియాక్ట్ అవుతుంటారు, ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఎంతవరకు వాస్తవం వాటిలో? నవ్వుకుంటాం. నిజంగానే ఎక్కువసారి ఫామ్ హౌస్ లో ఉంటున్నారనే ఫీలింగ్ వస్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సింగపూర్కి హాలిడేకి వెళ్ళారని లెక్కలు తీస్తే బాగోదు కదా. వెళ్ళినప్పుడు వారం కుటుంబం అందరు కలిసి విదేశీ యాత్రలకు వెళ్తారు. మేము అంత హైటెక్ కాదు కాబట్టి మా పొలానికి వెళ్ళి మేము ఏదో వారానికో 2 వారాలకు ఒకసారి ఆయనకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. మీకు తెలుసు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి ఎంత అలజడి ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత పని భారం ఉంటుంది అన్నది మీకు తెలుసు. పైగా ఆయనకు వ్యవసాయం అంటే బేసిక్గానే ఇష్టం ఎక్కువ, రైతు ఆయన స్వతగా. ఆయన పొలానికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటాడు. దానికి కూడా ఫ్యాన్సీ పేర్లు పెట్టి విమర్శిస్తే నేను చేయగలిగాను. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అక్కడికి వెళ్తారని కొందరు ప్రచారం చేస్తారు. అట్లాంటి అవి అందులో ఏమన్నా కించిత్ మాత్రమే వాస్తవం ఉందంట? లేదండి, కేసీఆర్ గారు చాలా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయ వల్ల చాలా హ్యాపీగా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల గురించి నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో మీరంతా కలిసి పనిచేశారు, కానీ ఇప్పుడు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీరు ఎందుకు దూరం చేసుకున్నారు? కేసీఆర్ గారు ఎందుకు, వారిద్దరి మధ్య ఎందుకు కలవలేకపోయారు? ఏమిటి కారణం ఏంటి? అంటే కోదండరామ్ గారు ప్రాథమికంగా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కాదు. కేసీఆర్ గారే స్వయంగా కోదండరామ్ గారిని తీసుకొచ్చి జేఏసీకి చైర్మన్ చేసినారన్న వాస్తవం మొత్తం ప్రపంచానికి అంతటి కూడా తెలుసు. ఉద్యమ సందర్భంలో కలిసి పనిచేసినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్తో కలిసి పనిచేయాలా వద్దా అనేటటువంటిది ఆయా వ్యక్తులు, ఆయా సంస్థలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి తప్పితే మేము చేసింది ఏమీ లేదండి. సో కోదండరామ్ గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది మీరు వారినే అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైపు నుండి కోదండరామ్ గారి పట్ల ఎటువంటి వ్యతిరేక భావం కూడా లేదండి, ఎవరు కూడా, టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరికి కానీ. అయితే వారు విమర్శించేటటువంటి సందర్భంలో ఎక్కడ కొన్ని చోట్ల కొంతమంది మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ మాతో పంచుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఉద్యమ కాలంలో కోదండరామ్ సార్కి తెలుసు
చాలా సంవత్సరాలుగా తెలంగాణ రైతుల్ని నెగ్లెక్ట్ చేశారు. మనకి ఇక్కడ భూములు బాగాలేవు, ఇక్కడ నీళ్ళు లేవు, విత్తనాలు లేవు, ఈ వసతులు ఏవీ లేవు, మనకు కరెంట్లు, మోటార్లు, బోర్లు, ఆ కష్టాలని ఆయనకు తెలుసు. ఇవన్నీ కూడా పైలవుకుంటూ జమ అయికుంటూ వచ్చిన కష్టాలని కూడా ఆయనకు తెలుసు. తెలిసి కూడా మీరు 2 ఏళ్లలో ఏం చేయలేదని ఏమాత్రం కూడా అవగాహన లేని వాళ్ళు మాట్లాడినట్టుగా, కేవలం రాజకీయ విమర్శ చేసినట్టుగా చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమకారులందరూ కూడా బాధపడ్డారు. ఇదేంటి ఇట్లా బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు అని. అది తప్పితే ఇంకొకటి ఏమీ లేదండి. సో దాన్ని కేసీఆర్ గారు ఎందుకు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఇచ్చి మాట్లాడి వారితోటి కూడా సఖ్యతగా చేస్తే మీకే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది విషయం కాదు కదా. మీరు మాట్లాడే అంశాలను ప్రభుత్వం అడ్రస్ చేస్తుందా లేదా అనేటటువంటిది ఫస్ట్ ఇష్యూ, రైట్? సో కోదండరామ్ సార్ చెప్పినటువంటి 100 ఇష్యూల్లో మేము ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తూ ఉన్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వారు కూడా కేవలం ఒక రాజకీయ పరంగా విమర్శ చేయడం అన్నది వారి స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకొకటి. అంటే హరీష్ రావు గారు అంటే కాంగ్రెస్ ఎజెండాకు వేరే పార్టీ ఎజెండా తోటి ఉన్నారంటారా? నేను అట్లేమంటలేనండి. 2 ఏళ్ల ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఆఫీసర్స్ లేమితో కానీ నిధులు ఉన్నాయో లేవో తెలియనటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని రోజులన్నా కనీసం సహకారం అందించి నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ కేవలం ఒక రాజకీయ పక్షం చేసినట్టుగా నేను విమర్శ చేస్తా అంటే చేయనియండి, మనకేం ఇబ్బంది లేదు కదా. మరొక విమర్శ, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరినీ దగ్గర చేసుకున్నారు, తెలంగాణ ఇట్లాంటి ఉద్యమ ప్రముఖులను దూరం చేసుకున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రజల్లో ఉండి గెలిచినటువంటి వ్యక్తి. మన టీఆర్ఎస్ హవాలో కూడా ఆయన ఎన్నికలకి గెలిచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు. రాజకీయంగా ఆయనకు మనము ఇక్కడికి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి తీసుకున్నాం, అదొక పద్ధతి. పోనీ తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మీకు సన్నిహితంగా ఉన్నారు అనేది ఒక విమర్శ. అది వాస్తవం కాదండి. తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చాము, ఇంకా ముందు కూడా ఇస్తూ ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మమ్మల్ని ఇదివరకు నిశ్చితంగా విమర్శించినటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారికి పదవులు ఇచ్చాము, బిఎస్ రాములు గారికి చైర్మన్లు చేశాము, మమ్మల్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి చాలామందికి కూడా పదవులు ఇచ్చాం. కోదండరామ్ గారితో మాకేం వైరం ఉంటుందండి, ఆయన సహజ మిత్రుడు కాదని వారు అనుకుంటే మనం చేయగలిగేది. ఓకే, ఆయన సహజ మిత్రుడిగా ప్రకటించారు అంటే కలిసి పనిచేసాం కదా చేశారు కాబట్టి. అయితే మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులన్నీ ఇస్తున్నారు అని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇంకొకరు కొందరు విమర్శిస్తుంటారు. అంటే ఇక్కడ ఒక్కటండి, నిజంగా కూడా మాకు అంతకుముందైనా ఇప్పుడైనా కాంట్రాక్టర్లు ఎవరు అన్నది కూడా చక్క తెలియదు. మాకు అది ప్రభుత్వంలో ఉండి కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ వ్యవహార శైలి అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు కేసీఆర్ గారికి. సో ఆ కాంట్రాక్టర్ ఎవడు ఎక్కడోడు ఏందన్నది తెలియదు. సింపుల్గా మనం వేసినటువంటి ప్రాజెక్టు టెండరు ఏమవుతుంది, వాడు పనిచేస్తున్నాడా చేస్తలేడా అన్న కాడికి తప్పితే ఆ కాంట్రాక్టర్ ఎక్కడోడు ఏంది అన్నది సెకండరీ ఇష్యూ, మాకు దాంతో సంబంధం లేదు. మరి నాగం జనార్దన్ రెడ్డి గారికి అంత పర్టికులర్గా అందరు కాంట్రాక్టర్లు ఎందుకు తెలుసు అన్నది మీరు ఆయన్నే అడగాలి, నాకైతే తెలియదు. రైట్, వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు అంటే మీ వ్యక్తిగత భవిష్యత్తు కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని, మొన్నటి సర్వేని కూడా కొంతమంది బోగస్ సర్వేని అట్లా మీరే చేయించుకున్నారని ఇట్లా విమర్శలు చేస్తుంటారు, దానిపై ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఒకటండి, నచ్చని సర్వే వస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అందులో ఏం అనుమానం లేదు కదా. సో సర్వే తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వచ్చింది, ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా పెద్ద ఎత్తున అనుకూలంగా వచ్చింది. అది మాకు జనరల్గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా ప్రజల నుండి, సార్ బాగా చేస్తున్నారు పని, సార్ ఉండాలి కొన్ని రోజులు అనేటటువంటి ఫీలింగ్ ప్రజల్లో కూడా ఉన్నది. సో దాన్ని నేను సర్వే కంప్లీట్గా తప్పని చెప్పే వాళ్ళకి మాత్రం అదే జవాబుగా నేను చెప్పగలుగుతాను. వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు ప్రజల్లో ఏమొస్తుందో వాళ్ళే అర్థం చేసుకోండి. రెండవది 2019లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. పర్సనల్గా నేను పార్టీ మళ్ళీ ఎంపీగానే నేను చేద్దామని నేను అనుకుంటున్నాను. సో అదే రోలు నాది ఉంటుందని నా ఉద్దేశం. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఒక కేసీఆర్ ఒక్కరే కనపడేటట్టుగా మిగతా మంత్రులు కానీ నాయకులందరూ చాలా ఇదైపోయినట్లుగా ఒక పిక్చర్ వస్తూ ఉంది. అంటే కేసీఆర్ నియంతనో లేకపోతే ఇంకోటనో అనే వ్యాఖ్యానాలు వస్తుంటాయి. అట్లా కేసీఆర్ అందరికీ అందనంత ఎత్తుగా ఎదిగారా? సర్టన్లీ కదండి, ఆయన చాలా టవరింగ్ పర్సనాలిటీ. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆయన పడ్డటువంటి కష్టాలు కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని కానీ ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయనను అట్లా చూస్తారు. ఆయన పెద్ద పర్సనాలిటీ, ఆయన ముందు మేమందరం ఎట్లా అంటాం అంటే మంత్రులు వాళ్ళందరికీ ప్రాధాన్యత లేకుండా పోయిందనే అట్లా ఏం లేదండి. కేసీఆర్ గారు పదే మంత్రులందరికీ కూడా ఒకటే చెప్తారు, చాలా తీవ్రంగా వాళ్ళ శాఖ గురించి డిస్కషన్ జరుగుతుంది, నిర్ణయాలు మెజారిటీ మంత్రులే తీసుకుంటారు. కేసీఆర్ గారు నియంత్రించి చేసే అంత అవసరం కూడా లేదు. అంటే ధనిక రాష్ట్రం అని చెప్పినా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇతరత్ర కానీ అనేక ఇవ్వట్లేదు. ప్రతి దాంట్లోనూ ధనిక రాష్ట్రం అనే పదం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుందో? లేదు, మనం ధనిక రాష్ట్రం అన్న దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వంలో ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే ఎక్కువ
శాతం ఇంపార్టెన్స్ ఇరిగేషన్కి మనం ఇవ్వడం వల్ల ఎక్కువ మనీ ఇరిగేషన్కి మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం. దాంతో మిగతా ఇష్యూస్ కొన్ని టైమ్లీ ఇవ్వలేకపోతుండొచ్చు, కానీ ఇవ్వలేకపోతున్నాం అన్నది కాదు, టైమ్లీ సర్దుబాటు చేయలేకపోవడం మేబీ కొంత ఇబ్బంది అయి ఉండొచ్చు తప్పితే వేరే ఏం కాదు. రైట్. మిగతా ముఖ్యమంత్రులకి ఇంతకుముందు మీరు కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశారు కదా, కేసీఆర్ గారికి ఏమిటి తేడా, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీరు ఎంతవరకు తీసుకురాగలిగారు తెలంగాణలో? కేసీఆర్ గారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచించారండి, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ గురించి, నెక్స్ట్ వచ్చే తరాల గురించి ఆలోచిస్తాడు ఆయన. ఇవాళ చేసే ప్రాజెక్టులు కూడా ఇంకో 100 ఏళ్ళైనా ఇవి ఉండాలి కదా ప్రాజెక్టులు అని అనుకుంటారు, అంతేగాని 5 ఏళ్ళలో ఎన్నికలు వస్తున్నాయి కదా దీనికి ఏం చేద్దామో అని ఆయన అనుకోరు. అది ప్రాథమికమైనటువంటి డిఫరెన్స్ అండి. అంటే ఒక స్టేట్స్మెన్లీ క్వాలిటీ అంటాం కదా, అది కేసీఆర్ గారిలో నాకు బాగా నచ్చినటువంటి అంశము. మిగతా ముఖ్యమంత్రులు మరి హడావుడిగా ఇక ఎన్నికలు వస్తున్నాయి దీనికి ఏం చేద్దాం దానికి ఏం చేద్దాం అని తొందరపడ్డట్టుగా కనిపించింది. అట్లా కాకుండా ఈయన మాత్రం అంటే మా నేపథ్యం వేరు కదా, మా ఇప్పుడున్న సందర్భం కూడా వేరు. తెలంగాణ ఏర్పడ్డటువంటి తొలి ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు మేము చాలా గట్టిగా ఫౌండేషన్ వేయాల్సినటువంటి సందర్భం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మీకు అంత విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తే రోడ్లంతా గందరగోళంగా ఉందని ఇట్లా కామెంట్ వస్తూ ఉంటుంది, దాన్ని ఏమన్నా సరి చేసే అవకాశం ఉంటుంది? సర్టెన్లీ. లేకపోతే ఇప్పుడు ఇక్కడ సిటీలో మీకు నెగిటివ్ పెరుగుతున్న వాతావరణం రావట్లేదా? అంటే ఒక్కటండి, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంలోనే కేటీఆర్ గారు కూడా చెప్పారు, కేసీఆర్ గారు ఎట్లయితే ఓపెన్గా చెప్పారో రోడ్లు బాగాలేవు వెంటనే రిపేర్ అవుతామని నేను చెప్పాను, కానీ అదే పనిగా మేము ఆ పనిలో ఉంటామని చెప్పారు. మొన్న పడ్డటువంటి వర్షం 100 సంవత్సరాల్లో ఒకసారి పడే వర్షం అండి. 40 సెంటీమీటర్స్ రెయిన్ ఇన్ హైదరాబాద్, నాట్ ఏ జోక్. చాలా కనివిని ఎరగనటువంటి వర్షం పడింది కాబట్టి సర్టెన్లీ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. మనము మున్సిపల్ శాఖ నుండి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ అక్టోబర్లో వర్షం ఉంటుందేమో అని ఒక సూచన ఉండే మనకు. ఆ వర్షాల ముందు మళ్ళీ రోడ్ వేస్తే మళ్ళీ పోతుంది, ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు ఆగాలన్నది బేసిక్ ఇష్యూ. ఇప్పుడు ఆ వచ్చే తుఫాను ఆంధ్ర వైపు వెళ్ళింది కానీ మనకు వర్షాలు లేవని నిన్న మొన్ననే తెలుస్తూ ఉన్నది, కాబట్టి ఇప్పుడు వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వంలో సామాజిక వర్గాల సమతుల్యం సాగుతుందా, ఒకే కులానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని కొందరు విమర్శిస్తుంటారు, ఎంతవరకు వాస్తవం? మీరే లెక్కలు చూసుకోవాలి, మంత్రివర్గంలో ఎవరు ఎంతమంది ఉన్నారు అన్నది మీకే తెలియాలి. అదంతా ఓపెన్ డాక్యుమెంటే కదండి, సో ప్రజలు నిర్ణయిస్తారు. నాకు తెలిసి కేసీఆర్ గారు మాత్రం ప్రతి చోట పార్టీలో అయినా మంత్రివర్గంలో అయినా నిన్న మొన్న ఇచ్చిన కార్పొరేషన్స్లో అయినా ఎక్కడైనా అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. మోడీ గారి పాలన మీద మీ కామెంట్? మోడీ గారి పాలన మీద డెఫినెట్గా కొన్ని రిఫార్మ్స్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ సెక్టర్లో జరగాలనుకున్నవి అవి కొంత జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో. జిఎస్టీ కావచ్చు, కొన్ని ట్యాక్సేషన్ విషయంలో కావచ్చు కొంత ముందడుగేశారు, కానీ మిగతా ఏదైతే అభివృద్ధి ఎజెండాగా ప్రచారం చేశారో అది అనుకున్నట్టుగా అమలైందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే మీరు చూసారు చాలా వరుస పరాజయాలు వచ్చాయి వాళ్ళకి, చాలా రాష్ట్రాల్లో కూడా చిన్న రాష్ట్రాల్లో గెలిచారు, అది కూడా కొద్దిగా జిమ్మిక్స్ వల్ల గెలిచారు. మిగతా మెజారిటీ రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాల్లో బాగా ఎదురు దెబ్బతిన్నారు. సో ఆ అంశాన్ని వాళ్ళే కరెక్ట్గా ఆలోచించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్కి నెక్స్ట్ ఎన్నికలకు భవిష్యత్తులో బీజేపీ తోటి సంబంధాలు మెరుగై పెట్టుకునే అవకాశం ఉందంటారు, ఎంతవరకు వస్తాం? అట్లాంటి పొలిటికల్ అలయన్స్ గురించి ఆలోచన లేదు, కానీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెవెల్లో బీజేపీ ఉండనివ్వండి, కాంగ్రెస్ ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి దేశంలో తెలంగాణ ఇంట్రెస్ట్లతో మాత్రం మేము వాళ్ళతో డెఫినెట్గా సహకరించుకుంటూనే పనిచేస్తాం. పొలిటికల్గా మాత్రం ఏ పార్టీతో మాకు మీరు అసలు కేంద్ర మంత్రి అయిపోయారని ఒక దశలో ప్రచారం జరిగింది, ఎందుకు ఎక్కడ అయిపోయింది? లేదండి, అసలు అటువంటిది ఏమీ చర్చ లేదు, అంతా అందరి అభిమానంతో నన్ను మంత్రిని చేసేసారు ముందు. మంత్రి అవ్వాలని కోరుకుందా మీకు? లేదండి, అట్లాంటి ఆలోచన ఏం లేదు. అవి వస్తుంటాయి పోతుంటాయి పదవులని నేను మీకు ముందే చెప్పాను, అది పెద్ద ఇష్యూ కాదు, అది రిలవెన్స్ కాదు, అది గోలే కాదు. రైట్. ఇక తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? అంటే తెలంగాణ ప్రజలకు సాక్షి టీవీ ద్వారా నేను చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అహర్నిశలు తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటటువంటి సంస్థ, వ్యక్తి. ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. కొన్ని ఏమైనా కొంత ఆలస్యమైనా కూడా అది మన అలసత్వం కాదు, సాంకేతికపరమైన అంశాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి పనిచేసేటటువంటి ప్రభుత్వంగా ఇన్ని రోజులు మీరు ఎట్లా అయితే ఆదరించారో ఇక ముందు కూడా కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీతోని నిలబడాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ జాగృతి అధినేత్రి, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు శ్రీమతి కవిత గారు చాలా స్పష్టంగా తనదైన శైలిలో వారి కుటుంబానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే భాషాభావంలో వారిని మించిన వారు లేరు. ఏ ప్రశ్న అయినా సరే చాలా తెలివిగా సమాధానం చెప్తారు. అదే మనసులో మాటగా మనం భావించుకోవాలని వారు చెప్తారు. ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వారు ఆ స్థాయికి ఎదిగారనుకోవాలి. మీరు అవకాశం ఇచ్చినందుకు, మీరు మాట్లాడి మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కార్యక్రమం